హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ. నేటి ప్రపంచం ఈనాటి ముఖ్య వార్తా విశేషాలు. మనం ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలి, లేకపోతే కాలం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవతల వ్యక్తులను ఇష్టారాజ్యంగా మానసికంగా బాధపడతారనే ఆలోచన లేకుండా సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా నోటికి వచ్చినట్లు పోసాని కృష్ణమురళి గారు తిట్టేవారు. ఇప్పుడు బాధపడుతున్నారు. అందుకే మనం గతాన్ని ఎప్పుడూ మర్చిపోకూడదు అంటారు. మహారాష్ట్రంలో మంటల్లో చిక్కుకున్న మత్స్యకారుల బోటు. మహారాష్ట్రంలో ఆలెబింగ్ సముద్ర తీరంలో మత్స్యకారులు ప్రయాణిస్తున్న బోటులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ బోటులో సుమారు 18 నుండి 20 మంది మత్స్యకారులు ఉన్నట్లు అంచనా. ఈ ప్రమాదం తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య జరిగేటట్లు సమాచారం. ఎస్ఎల్బిసి టెన్నెల్లో చిక్కుకున్న 8 మంది సజీవ సమాధి అయిపోయారు. 3 మీటర్ల లోతుల్లో వీరు మృతదేహాలు కనిపించాయి. మృతుల్లో 2 ఇంజనీర్లు, 6 కార్మికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది ప్రాణాలతో బయటపడతారని అందరూ ఆశపడ్డారు. కానీ చివరికి శవాలుగా దొరికారు. దేశంలో అతిపిన్న వయస్కురాలైన ఐఏఎస్ అధికారి ఈమె. హర్యానాలో మహేంద్రగౌడ్ జిల్లాకు చెందిన దివ్య తన్వర్ చిన్నతనంలో తండ్రిని కోల్పోయింది. బీఎస్సీ డిగ్రీ పూర్తి చేసిన వెంటనే యూపీఎస్సీ సివిల్స్పై దృష్టి పెట్టింది. గురువుల ప్రోత్సాహంతో కోచింగ్ తీసుకుంది. 20 ఏళ్లకే తన తొలి ప్రయత్నంలో 438వ ర్యాంక్ సాధించింది. 22 ఏళ్లకి ఆల్ ఇండియా 105వ ర్యాంకు కొట్టి దేశంలోనే అతి చిన్న వయసులోనే ఐఏఎస్ అధికారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకు శుభవార్త తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అన్నదాత సుఖీభవ ప్రారంభించి ప్రతి రైతుకి 20,000 చొప్పున ఇస్తామన్నారు. అలాగే భూమి లేని కౌలు రైతులకు కూడా 20,000 చొప్పున ఇస్తామని స్పష్టం చేశారు. అయితే ఈ డబ్బులు ఎన్ని విడతల్లో ఇస్తామని స్పష్టం చేయలేదు. కొండలో మంచులో కూరుకుపోయిన 47 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు. చమోలా బద్రీనాథ్ హైవేపై గ్లాసియర్ బరస్ట్ అయి 57 మంది మంచులో కూరుకుపోయారు. వారిలో 10 మందిని రక్షించగా 47 మంది ఆచూకీ తెలియడం లేదు. వీరి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి. మందస మండలం లింబుగం గ్రామంలో సీనియర్ వైసీపీ నాయకుడు నరుతు జగ్గారావు గత 3 సంవత్సరాలుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ మరణించారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ శ్రీధర్ అప్పలరాజు గారు వారి కుటుంబ సభ్యులకు పరామర్శించారు. ప్రజలు ఎన్నో రోజులుగా నరకాన్ని అనుభవించే నరకం నేటి నుండి విముక్తి అవుతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు, పేషెంట్స్కు, హార్ట్ పేషెంట్కు ఈ రైల్వే గేటు ఒక యమగండంగా ఉండేది. హార్ట్ పేషెంట్, డెలివరీ పేషెంట్ ఈ గేటు దాటితే తప్ప ప్రాణాలు మిగులుతాయని గ్యారంటీ ఉండేది కాదు. అలాంటిది ఎట్టకేలకు 46.64 కోట్లతో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు మరియు పలాస శాసనసభ్యురాలు శ్రీమతి గౌత్ శిరీష్ గారి చొరవతో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ నిధులు మంజూరు చేశారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రతిపక్షం తప్ప అందరూ అభిమానించారు. తల్లికి వందనం పేరున 9,400 కోట్లు, గ్యాస్ దీపం పథకంకి 2,601 కోట్లు, అన్నదాత సుఖీభావకి 6,300 కోట్లు, పెన్షన్లకి 27,518 కోట్లు, మత్స్యకార భరోసాకి 450 కోట్లు, స్వచ్ఛాంధ్ర కోసం 8,820 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకానికి 3,486 కోట్లు, ఆదరణ పథకానికి 1000 కోట్లు. ఇక పలు అంశాలపై పలు విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టింది ఏపీ ప్రభుత్వం. బాలిక అత్యాచారం ఘటనలో 5 మరణ శిక్ష విధించింది ఛత్తీస్గఢ్ కోర్టు. 2021లో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం చేస్తూ హత్య చేశారు. ఎంత దారుణమంటే కన్న తండ్రి కళ్ళ ముందు 3.5 ఏళ్ళు బాలికను అత్యాచారం చేస్తూ హత్య చేసిన నరరూప రాక్షసులు. ఈ రాక్షసులకు 5 మరణ శిక్ష కాగా 1 జీవిత ఖైదీ విధించింది కోర్టు. ఈ నేరాన్ని అత్యంత నీచమైన, అసహ్యమైన, పాశవిక దాడిగా కోర్టు అభివర్ణించింది. భారత్ రైలుకు ఇన్ఛార్జిగా బాధ్యతలు పొందిన రీతికా తిర్కా గారికి శుభాకాంక్షలు తెలపాలి. జార్ఖండ్ మొదటి గిరిజన అసిస్టెంట్ లోకల్ పైలట్గా చిన్నతనంలో సాధించిన విషయం గమనార్హం. పై నుంచి బాలికను తోసి చంపేసిన వానరం. ఇంటిపై డాబాపై చదువుతున్న 10వ తరగతి బాలికను కోతులు భయపెట్టి కిందకు తోసేసిన ఘటన బీహార్లో సివాన్లో జరిగింది. ప్రియా అనే విద్యార్థిని డాబాపై చదువుతుండగా ఒక్కసారి కోతుల గుంపు దాడి చేశాయి. దీంతో అమ్మాయి భయపడి బిల్డింగ్ అంచులపైకి వెళ్ళగా ఒక కోత అమ్మాయిని తోసేసింది. దీంతో అమ్మాయి అక్కడికక్కడే మరణించింది. మరింత సమాచారం కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం.